వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఈరోజు శాసన మండలిలో ఒక సన్నివేశం అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఎమ్మెల్సీ కవిత 4 నెలల క్రితమే తన ఎమ్మెల్సీ పదవికి అలాగే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. అయినప్పటికీ కూడా సో దాంట్లో సస్పెండ్ చేసిన తర్వాత రాజీనామా చేశారు కనుక పార్టీకి ఆమెకి ఏం సంబంధం లేదు. కానీ ఎమ్మెల్సీగా మరి ఆమె చేసిన రాజీనామాని ఇంతవరకు కూడా ఆమోదించలేదని కూడా మరి ఈరోజు కావచ్చు, మొన్న ఆమె మండలి సమావేశాల ప్రారంభం రోజున మండలికి వచ్చిన తర్వాత అందరూ కూడా అర్థం చేసుకున్నారు. కానీ ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు కనుక అది పెండింగ్లో పెట్టడం కావచ్చు. అదే క్రమంలో ఆమె ఒక రిక్వెస్ట్ కూడా చేసుకున్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారితో. తాను రాజీనామా చేస్తున్నాను, మరి సోమవారం మండలికి వస్తున్నాను, నాకు కాస్త మాట్లాడే సమయం ఇవ్వాలని చెప్పిన తర్వాత మండలి చైర్మన్ కూడా ఆమె రిక్వెస్ట్ను యాక్సెప్ట్ చేశారు. అదే క్రమంలో ఈరోజు ఆమె మాట్లాడుతూ ఉన్న క్రమంలో ఆమె కంట నీరు పెట్టుకున్నారు. నిజంగా భావోద్వేగానికి కూడా గురయ్యారు. మొత్తానికి ఆమె ఇంటి నుంచి అంటే ఆ కుటుంబం నుంచి ఆ బంధం, కన్న తండ్రి తల్లి పేగుబంధం తెగిపోయినట్టుగా కూడా ఆమె మరి గుర్తుకొచ్చిన సన్నివేశం కావచ్చు. రాజకీయాల్లో నిజంగా అన్న చెల్లెల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, కన్న కూతురు కన్న తండ్రి మధ్యలో కావచ్చు, చాలా ఇష్యూస్ అంటే రాజకీయాల్లో పదవుల కోసం అధికారం కోసము ఖచ్చితంగా ఒకరిపై ఒకరు మరి రాజకీయాల్లో మనస్పర్ధలు రావడం, వేరు పార్టీలకు వెళ్ళిపోవడం, విడిపోవడం, ఇవన్నీ కామన్ అంశాలు. కానీ కవిత మాత్రం మొదటి నుంచి మరి కేసీఆర్ ఎప్పుడైతే 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారో ఆమె అమెరికాలో ఉన్నారు. 2006లో మరి అప్పుడే ఉద్యమ పార్టీగా తెలంగాణ ప్రజలను కలుపుకొని ఒక ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో కన్న కూతురుగా ఆమె కూడా కన్న తండ్రితో ఖచ్చితంగా ఆయన కష్టాల్లో పాల్పంచుకోవాలి, ఆయన చేస్తున్న ఉద్యమంలో అడుగువేసి నడవాలని చెప్పి ఆమె రావడం జరిగింది. అదే క్రమంలో కేటీఆర్ కూడా వచ్చారు. ఇదంతా మరి కేసీఆర్ సంతానాన్ని కూడా, వాళ్ళ పిల్లల్ని కూడా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అదే క్రమంలో వాళ్ళు మరి ఉద్యమ నాయకుడి సంతానంగా కావచ్చు, వాళ్ళ పిల్లలుగా కావచ్చు, అదే క్రమంలో మరి ఎప్పుడైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం కంటే ముందు కావచ్చు, ఆవిర్భావం తర్వాత కావచ్చు, కేసీఆర్ ఏ మాట చెప్తే ఆ మాటకు తెలంగాణ ప్రజలంతా వత్తాసు పలికారు. ఆయన అడుగులో అడుగేశారు. అదే క్రమంలో గొంతులో గొంతు కలిపి 14 సంవత్సరాలు ఆయన ఉద్యమం చేసి అనేకసార్లు రాజీనామా చేసిన క్రమంలో కూడా ఆయనను గెలిపించారు. దాంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా మరి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళంతా కూడా మరి రాజీనామాలు చేస్తే తెలంగాణ ప్రజలంతా యాక్సెప్ట్ చేసి గెలిపించిన సంగతి మనకు తెలిసిందే. తెలంగాణ 2014 మనం సాధించుకున్న సంగతి కూడా మనకు తెలిసింది. అయితే 1900 ఎప్పుడైతే 47 తర్వాత మనకు స్వాతంత్రం వచ్చి 69లో మనకి ఇప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మరి తొలి దశ ఉద్యమం జరిగిందో అప్పుడు కూడా చాలామంది విద్యార్థులు చనిపోయారు. చాలా పెద్ద ఎత్తున మరి ఉద్యమం అయితే చేసిన పరిస్థితి. అయితే మలి దశ ఉద్యమాన్ని చేయాలని కేసీఆర్ మైండ్లో ఖచ్చితంగా మరి ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఎవరైతే మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రులు ఆ రాష్ట్రానికే ఫేవర్ చేసుకుంటున్నారు తప్ప తెలంగాణను ఎండబెడుతున్నారు, నీళ్లు రానియకుండా, అదే క్రమంలో నిధులు కేటాయించకుండా, అదే క్రమంలో ఉద్యోగాల విషయంలో కూడా అన్యాయం జరుగుతుంది కనుక ఖచ్చితంగా తాను మరి తెలంగాణ వ్యక్తిగా కావచ్చు, తెలంగాణ నాయకుడిగా కావచ్చు, తెలంగాణ ఉద్యమం తీసుకోవాలని తీసుకున్నారు. ఉద్యమం చేశారు, రాష్ట్రాన్ని సాధించారు. మొదటిసారి ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు, రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్రమంలో మరి ఆయనతో పాటు మరి ఎవరైతే ఆయన కన్న కొడుకు కావచ్చు, కన్న కూతురు కావచ్చు కవిత, కేటీఆర్ కావచ్చు, మేనల్లుడు హరీష్ రావు, అదే క్రమంలో అడ్డకుడి కొడుకు సంతోష్ రావు, అంటే వీళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో ఖచ్చితంగా వాళ్లకు ఏ అవకాశాలు ఇచ్చినా వాళ్ళను కూడా ఎన్నుకోవడం కావచ్చు, వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళ మద్దతు తెలపడం జరుగుతున్న సందర్భం మనం చూసాము. మరి కవిత ఇష్యూ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న క్రమంలో ఆమె ఎంపీగా నిజామాబాద్ నుంచి పోటీ చేశారు, గెలిచారు, రెండవసారి కూడా పోటీ చేశారు. ఓవరాల్గా కొంత మరి ధర్మపురి అరవింద్ గెలవడం, ఆమె ఓడిపోవడం మనకు తెలిసిందే. అయితే అదే క్రమంలో మరి కన్న కూతురు ఒకసారి ఎంపీ అయింది, తర్వాత మరి తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను కనుక మరొకసారి కూడా ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పారు కేసీఆర్. ఆయన పార్టీలో ఆయన నిర్ణయాన్ని ఎవరు ధిక్కరించే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఆమెకు ఎమ్మెల్సీ కూడా అవకాశం వచ్చింది. ఆమె ఇప్పటి వరకు ఈ రోజు వరకు స్టిల్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే దాంట్లో ఒక 6 నెలల క్రితం నుంచి ఆమె కొంత బీఆర్ఎస్ పార్టీ విషయంలో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే ఆరోపణలు మనకు తెలిసిందే. ఆమె మాట్లాడుతున్నారు కూడా. ఎందుకంటే మొదట నాన్న దేవుడు, ఆ చుట్టూ దయ్యాలు ఉన్నాయని మొదలుపెట్టిన వ్యవస్థలో ఆమె తెలంగాణ జాగృతి పేరుతో అంటే ఆమె చేసిన వ్యతిరేక కామెంట్స్తోని, ఆ కార్యకలాపాలతోని బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత ఆమె రాజీనామా చేశారు.
ఎమ్మెల్సీ పదవి కూడా 4 నెలల క్రితమే రాజీనామా చేశారు కానీ ఇంతవరకు అది యాక్సెప్ట్ కాలేదు. ఈరోజు కూడా మరొకసారి మండలికి వచ్చి ఆమె రాజీనామా చేస్తున్నాను, యాక్సెప్ట్ చేయాలని చెప్పి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని అడిగారు. సో ఆ సందర్భంలో మాట్లాడుతున్న క్రమంలో మళ్ళొకసారి కూడా కీలకమైన కామెంట్ చేశారు. అది కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కావచ్చు, ఓవరాల్గా ఎక్సెప్ట్ కేసీఆర్గా మాట్లాడింది కానీ ఆమె బీఆర్ఎస్ పార్టీని కూడా టార్గెట్ చేయడం అయితే కొంత బీఆర్ఎస్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ కేసీఆర్, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కేసీఆర్ను కూడా ఆమె టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో మరి కొంత తెలంగాణలో ఆమె ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందని మనకు స్పష్టమవుతుంది. అయితే ఆమె మండలిలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. సో తన పుట్టినింటి నుంచి బంధం తెగిపోయినట్టుగా కూడా ఆమె సరే నిజంగా ఖచ్చితంగా, ఎందుకంటే మన తెలంగాణలో కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు, సో బిడ్డ అంటే కన్న తండ్రికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. అది ఎప్పటికీ మనకు తెలిసిన అంశమే. ఆ సెంటిమెంట్ విషయంలో ఖచ్చితంగా మరి కన్న తల్లి కన్న తండ్రిని చూడకుండా ఇప్పుడు సుమారు ఒక 3-4 నెలలుగా టైం అయితే వస్తుంది. సరే కన్న తల్లితో కమ్యూనికేషన్ ఉంది, తల్లి కూతుళ్ళ మధ్య అనుబంధం ఉంది, కానీ తండ్రిని చూడకుండా ఉండడం అనేది ఆమెకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ రాజకీయంగా రేపు పొద్దున ఆమె పార్టీ పెడుతుంది, ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అదే క్రమంలో దాన్ని మనం ఎవరు ఆపలేరు. ఆమె కూడా క్లియర్గా చెప్తున్నది, రాజకీయ పార్టీగా మేము ఖచ్చితంగా పేద మధ్య తరగతి ప్రజల వైపున ఉంటాము, ఖచ్చితంగా మరి నేను కూడా సీఎం అవుతాను. నిజంగా ఒక సీఎం కావాలనే టార్గెట్ పెట్టుకోవడం అయితే కవితను మనం ఖచ్చితంగా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం ఖచ్చితంగా హర్షించవలసింది. ఎందుకంటే రాజకీయ నాయకులకు ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం వైపు అడుగులు వేయడం, సో పార్టీ పెట్టడము, తర్వాత ఆమె పోటీ చేయడము. సో ఇప్పుడు ఒక క్లారిటీ అయితే వచ్చింది. కానీ ఆమె ఏడ్చిన తర్వాత మాత్రం కన్న తండ్రిగా మరి కేసీఆర్ పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఆమె కొంత ఆలోచించడంలో మరి వెనుకబడిపోయిందని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మరి 14 సంవత్సరాలు ఒక ఉద్యమ నాయకుడిగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించి రాష్ట్రాన్ని సాధించి, సో ఆ క్రమంలో 11 రోజులు ఆయన ఏజ్లో కావచ్చు, ఆయనకున్న పర్సనాలిటీ కావచ్చు, సో 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అది నథింగ్ బట్ చావు నోట్లో తల పెట్టినట్టే. సో అంతా త్యాగం చేసిన పెద్ద మనిషి ఆయన. సో మరి ఆయన కన్న కూతురు కవిత మాత్రం ఈరోజు కన్న తండ్రిని బాధ పెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఈమె కంటతడి పెట్టుకోవడం చూసి కన్న తండ్రి ఎవరైనా కూడా, ఎంత కఠినంగా ఉండే కన్న తండ్రి అయినా కూడా ఖచ్చితంగా ఆ గుండె కరిగిపోతుంది. కానీ కేసీఆర్ ఈ మధ్య కాలంలో ఆయన మీద చాలా రూమర్స్, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, చాలామంది కూడా ఫామ్ హౌస్లోనే వాడుకున్నాడు. ఇక ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడు, ఆయన పని అయిపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. దాని తర్వాత మొన్న తెలంగాణ భవన్కి వచ్చారు, పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. 4 గంటలు కూడా ఆయన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా దిశానిర్దేశం చేశారు. మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో నీళ్ళ దోపిడికి మరి ఆంధ్రకు సహకరిస్తోంది. సో మనందరం మరొకసారి కూడా ఈ యొక్క జల దోపిడీని ప్రశ్నించాలి, దీనిపైన కూడా మరొకసారి మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని దిశానిర్దేశం చేశారు. అదే క్రమంలో మీడియాతో 1.5 గంట మాట్లాడిన సంగతి మనకు తెలుసు. ఆయన కొంత హెల్తీగా ఉన్నారు, ఆయన శక్తిని అంతా కూడగట్టుకుంటున్నారు. ఎప్పుడైతే టీడీపీలో ఆయన ఎమ్మెల్యే పదవి కావచ్చు, తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవి కావచ్చు, అదే క్రమంలో టీడీపీ పార్టీ కూడా రాజీనామా చేశారు. ఎందుకంటే ఒకప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి కరెంటు బిల్లులు, రైతులకు సంబంధించిన మోటార్లకు సంబంధించిన కరెంటు బిల్లులు పెంచిన నేపథ్యంలో ఆయన అప్పటి నుంచి టీడీపీని విభేదించారు. తెలంగాణలో రైతులు ఇప్పటికే వ్యవసాయంలో కష్టాలు పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఖచ్చితంగా మరి టీడీపీతో ఈ తెలంగాణకైతే నష్టం జరుగుతుందని విభేదించి, ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితేనే తెలంగాణ ప్రజల కష్టాలు తీరుతాయని చెప్పి కూడా ఆయన భావించారు. అదే క్రమంలో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 25 ఏళ్ల ప్రస్థానంలో కూడా మరి పార్టీ పెట్టిన తర్వాత 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకల్లో కూడా ఆయన మాట్లాడారు. సో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. సో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏం మాట్లాడాలో అంతే మాట్లాడారు. అప్పటికి మరి ప్రజలు చాలామంది, లక్షల మంది కూడా ఆయన చూడడానికి కావచ్చు, ఆయన మాటలు వినడానికి, ఇది ఇప్పటి నుంచే కాదు 2001 నుంచి మొదలుకుంటే మరి మొన్న ఏదైతే తెలంగాణ భవన్లో ఆయన వచ్చినప్పుడు కావచ్చు, ఆయనను ఆసక్తిగా గమనిస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన మరి తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా కావచ్చు, ఆ నాయకుడిగా కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి నాయకుడిగా కావచ్చు, ఆయనను అందరూ హర్షిస్తున్నారు. కానీ కన్న కూతురు కవిత చేస్తున్న కొన్ని వ్యతిరేకమైన కార్యక్రమాలు మీన్స్ గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు కేసీఆర్ స్వయంగా టికెట్లు ఇచ్చి గెలిపించి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వాళ్ళ విషయంలో ఆమె చేస్తున్న కామెంట్స్ అయితే కేసీఆర్ కొంత మరి మనోస్థైర్యాన్ని కోల్పోయేటట్టున్నాయి. ఇక ఈరోజు ఆమె మండలిలో ఏడుస్తూ దాంతో ఆమె మరొకసారి ఇచ్చిన కామెంట్స్, నిజంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కావడాన్ని వ్యతిరేకించాను, అదే క్రమంలో నాది ఆత్మగౌరవ పోరాటము,
నాది ఆస్తుల కోసం కాదని చెప్పడం కావచ్చు. సో ఇట్లాంటివన్నీ ఆ కన్న కూతురు మనసులో ఏముందో ఆమె కంటతడి పెట్టుకున్న తర్వాత కన్న తండ్రి ఖచ్చితంగా ఆయన మరి ఆయన కూడా బాధపడి ఉంటాడు. సో ఈ అంశం ఇలా జరగాల్సింది కాదు. కానీ దీని వెనుక ఎవరో ఉన్నారు, ఎవరో ఉన్నారని జరుగుతున్న ప్రచారాలకైతే కవిత చెక్ పెట్టారు. సో నా ఇలవేలు పైన లక్ష్మీనరసింహస్వామి మీద కావచ్చు, అదే క్రమంలో నా ఇద్దరు కొడుకుల మీద ఒట్టేసి చెప్తున్నాను. నా పోరాటం కేవలం ఆత్మగౌరవం కోసమే కానీ మరి ఈ యొక్క ఆస్తి పంపకాల విషయంలో కాదు, ఆస్తుల కోసం కాదని అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. అదే క్రమంలో ఇప్పటికైనా మనం కవితను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే ఒక క్లారిటీ అయితే ఇచ్చారు, కాంగ్రెస్ కానీ బీజేపీ తన వెనుక లేదు. అదే క్రమంలో నేను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళను. సో తాను సొంతగా రాజకీయ పార్టీ పెట్టుకుంటున్నాను. 28లో ఖచ్చితంగా పోటీ చేస్తాను. సో ఎప్పటికున్నా నేను ముఖ్యమంత్రి అవుతాను. సో మరి ఎవరైతే బడుగు బలహీన వర్గాల ప్రజలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా న్యాయం చేసే దిశగా కూడా తెలంగాణ జాగృతి పార్టీ పనిచేస్తుందని చెప్పడం కావచ్చు. సో ఆమె జాగృతి పేరుతో ఇప్పటికే రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు. సో జిల్లాలో కొన్ని నిజంగానే ఒక 10 సంవత్సరాల్లో మరి 100 ఏళ్లకు సంబంధించి అభివృద్ధి జరగదు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నాం. ఆమెకు కూడా తెలుసు. కానీ ఆమె బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినట్టు, అదే క్రమంలో కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్న మాటలు ఇప్పటికి కొంత మరి మేధావులకు కూడా అంచనాలకు అందని పరిస్థితి. ఎందుకంటే ఆమె వెనుక మరి నిన్నటి వరకు అందరు కాంగ్రెస్ ఉన్నది, లేకుంటే బీజేపీ అలా మాట్లాడిస్తుంది అనుకున్నప్పటికీ కూడా ఆమె క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఆమె అలాగా మాట్లాడడం అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు. సరే రాజకీయ నాయకులందరూ పదవిలో ఉన్నప్పుడు ఎంతో కొంత మరి ఖచ్చితంగా వెనుకేసుకుంటారు, అదంతా కామన్. కానీ కవిత ఒక సీనియర్ పొలిటీషియన్గా 20 సంవత్సరాలు ఆమె కూడా ఒక ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, ఉద్యమంలో తిరిగారు. తెలంగాణ జాగృతితోని బతుకమ్మ కావచ్చు, తర్వాత బోనాలు కావచ్చు, మరి అంతర్జాతీయంగా కూడా ఆమె పేరు ప్రఖ్యాతులు చేస్తున్న ఆమె కూడా మరి కన్నతండ్రికి కొంతగా ఇబ్బంది కలిగించే పరిస్థితులు, మాటలు కావచ్చు, అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీపై కావచ్చు, బీఆర్ఎస్లో ఉన్న కీలక నేతలపై చేస్తున్న కామెంట్స్ అయితే కొంత ఆమె మరి ఆ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తుందా, సంచలనం సృష్టించడానికి చేస్తుందా, అదే క్రమంలో ఆమె ఏం ఆశిస్తుంది, దాని ద్వారా ఏం జరుగుతుందనే దాని పట్ల క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా కవిత చేస్తున్న కామెంట్స్ సో ఆమె ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయా, సో ఆమె ఏం చేయాలనుకొని ఏం చేస్తుందనే దాంట్లో ఒక క్లారిటీ అయితే చాలామందికి అది రావట్లేదు. కానీ ఆమె పార్టీ పెట్టుకోవడాన్ని స్వాగతిస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం మనది. సో ఎవరు పార్టీ పెట్టుకున్నా, ఎవరు పోటీ చేసినా ఖచ్చితంగా అందరికీ అవకాశాలు ఉంటాయి కనుక ఆమె పార్టీ పెట్టుకొని నిజంగానే మహిళలకు సంబంధించిన ఒక ప్రతినిధిగా ఉండడాన్ని మరి అందరూ ఖచ్చితంగా మరి ఆస్వాదిస్తారు, ఆహ్వానిస్తారు. సో ఆమె మహిళల ప్రతినిధిగా బీసీల ఎజెండా విషయంలో కావచ్చు, ఆమె గత కొంతకాలంగా మరి పూలే ఫ్రంట్తో కావచ్చు చేస్తున్న కార్యక్రమాలు అందరూ కూడా మరి ఆహ్వానిస్తున్నారు కనుక ఆమె ఆ మేరకు మాత్రమే ఆలోచించుకోవాలి, పార్టీని ఎట్లా డెవలప్ చేయాలి, సో పార్టీలో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే పట్ల మరి కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బెటర్. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పటికి కూడా ఆమె కేసీఆర్ కూతురుగానే ఎమ్మెల్సీగానే ఇంకా ఉన్నారు. ఆమె రాజీనామా ఇంకా ఆమోదించలేదు. సో దాంట్లో కూడా మరి ఏదో ఆమోదించకపోవడం పట్ల ఇంకేదన్నా కారణాలు ఉండవచ్చు. కానీ ఖచ్చితంగా మాత్రం కేసీఆర్ ఆరోగ్యం దృష్ట్యా కావచ్చు, ఆయన వయసు దృష్ట్యా కావచ్చు, కన్న తండ్రి ఖచ్చితంగా బాగుండాలని ఆమె కూడా కోరుకోవాలని కూడా మనం ఇక ముందు రానున్న రోజుల్లో ఇప్పటివరకు ఆమె కేసీఆర్ మినహా అందరిపైన కూడా ఆరోపణలు చేసింది. సో ఇక ముందు అలాంటి ఆరోపణలు లేకుండా ఆమె పార్టీ ఎలా డెవలప్ చేయాలి, ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక కాంగ్రెస్పై కూడా ఆమె ప్రజల పక్షాన ప్రశ్నిస్తే అందరూ మరి ఆహ్వానిస్తారు. సో ఆ విధంగా ఆమె ఉండాలని కూడా కోరుకుందాం.